వాక్యం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుల కార్యములలో 4వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి. కనుక మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో నాలుగవ అధ్యాయంలో 2వ వచనం అపోస్తలుల కార్యాల్లో యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగును. కనుక మనం ఒక క్రైస్తవ నిరీక్షణ, అద్భుతమైనటువంటి నిరీక్షణ ఏంటి అంటే జీవముతో కూడిన నిరీక్షణ ఏంటి అంటే యేసుక్రీస్తు వారిని బట్టి మృతులలో నుండి పునరుత్థానం కలుగుతుంది. మనకు తెలుసు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి వ్రాయబడింది. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయంలో 16వ వచనం చదువుతా. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచారు. కనుక మనం చూస్తున్నాం, ఏ ప్రభు కొరకు విలపించి ప్రలాపించి దుఃఖిస్తూ ఉందో మరియా, ఆమెతో తనను వెతుకుతూ వచ్చిన మరియతో ప్రభు మాట్లాడుతూ మరియా అని పిలవడం మనం చూస్తాం. కనుక ఆయన తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానులకు లేచిన తర్వాత మొట్టమొదటి ప్రత్యక్షత, తన దర్శనం మరియకి ఇచ్చాడు. ఆయన మృతులలో నుండి లేచాడు. మరియ కూడా రబ్బూని అని పిలవడం బ్రదర్ దేవుని వాక్యంలో కాసేపు ఆగండి. మీరు మనం చూస్తున్నాం, రబ్బూని అని పిలిచింది. 17వ వచనానికి వస్తే చూడండి, యేసు ఆమెతో, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. కనుక ప్రభు యేసుక్రీస్తు వారు ఎక్కి వెళ్ళే విషయం గురించి కూడా మాట్లాడుతున్నారు. మనం తర్వాత ఏం చెప్పాడు ప్రభు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళండి, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడైన వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమని. కనుక మనం చూస్తున్నాం, ఇది గొప్ప భాగ్యం మానవుడికి దేవుడిచ్చాడు. నా తండ్రి మీ తండ్రి, నా దేవుడే మీ దేవుడు, ఆయన దగ్గరకు నేను ఎక్కిపోతున్నాను. కనుక ఒక వ్యక్తి ప్రభువులో విశ్వాసం ఉంచడం, రక్షణ పొందడము అనేది ఆ వ్యక్తి అక్షయుడిగా మార్చబడే అనుభవంలోనికి తనను తెస్తుంది. అమర్త్య దేహాన్ని తాను దాల్చుకునే స్థితిలోనికి ఆ వ్యక్తిని తెస్తుంది. ఆ వ్యక్తి సమాధిలో ఉండడు. ఆ వ్యక్తి అద్భుతమైన రీతిలో పునరుత్థానుడై తిరిగి లేస్తాడు. యేసుక్రీస్తు వారు ఏ విధంగా లేచాడో,
ఏ విధంగా తండ్రి దగ్గరకు వెళ్ళాడో, వెళుతూ నా తండ్రే మీ తండ్రి, నా దేవుడే మీ దేవుడు, ఏ విధముగా నేను లేచానో మీరు కూడా అదే రీతిలో లేవబోతున్నారు, మీరు అదే రీతిలో ఎక్కి రాబోతున్నారు తండ్రి యొద్దకు అని అద్భుతమైన రీతిలో ప్రభువారు సెలవిస్తూ రావడం దేవుని వాక్యంలో మనం చూస్తాం. రండి, అపోస్తలుల కార్యములు 9వ వచనం 1వ అధ్యాయం 1:9. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. కనుక మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన రీతిలో అందరూ చూస్తుండగానే, తన శిష్యులందరూ చూస్తుండగానే, తన భక్తులు గమనిస్తున్నప్పుడే వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ని కొనిపోతా ఉంది, ఆరోహణమైపోతా ఉన్నాడు. ప్రభు ఏమని చెప్తున్నాడు చూడండి దేవుని వాక్యములో. అక్కడ తర్వాత 11వ వచనములో దేవుని వాక్యంలో ఏమని ప్రకటిస్తున్నారు? గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే. కనుక పరలోకము నుండి భూలోకానికి అరుదించిన ప్రభువే, శిలువలో మరణించి సమాధి చేయబడిన తిరిగి లేచిన యేసు ప్రభువే ఏ రీతిగా పరలోకమునకు చేర్చుకొనబడ్డాడో అదే రీతిగా మరలా తిరిగి ఆయన వస్తాడు అని కూడా ప్రకటించారు. కనుక అద్భుతమైన రీతిలో ప్రభు మరలా తిరిగి రాబోతున్నాడు అన్న సత్యం తనను విశ్వసించిన వారు, అంటే ఏ తండ్రి నా తండ్రో ఆ తండ్రిని కలిగి ఉన్నవారు, ఏ దేవుడు నా దేవుడు ఆ దేవుణ్ణి కలిగి ఉన్న వారి కొరకు నేను రాబోతున్నాను అని ప్రభు సెలవిస్తూ రావడం మనం చూస్తాం. తిరిగి వచ్చును అని చెప్పబడింది. చూడండి, ముగిస్తాను. దేవుని వాక్యము నుండి తెస్సలోనికైలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం మనం ఎరుగుదుము. 4వ అధ్యాయంలో 13వ వచనానికి వస్తే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం. అంటే నిరీక్షణ లేని వారందరికీ ఏముంటుంది? దుఃఖం ఉంటుంది. కనుక ప్రపంచంలో మానవులను 2 వర్గాలుగా బైబిల్ వాక్యం సెలవిస్తున్న రీతిలో విభజిస్తుంది. 1 నిరీక్షణ గలవారు, 2 నిరీక్షణ లేనివారు. యేసును బట్టి మృతులలో నుండి నాకు పునరుత్థానం కలుగుతుంది అని నమ్మిక కలిగిన వారు నిరీక్షణ గలవారు, అట్టి నమ్మిక లేనివారు నిరీక్షణ లేనివారు. యేసయ్య తండ్రే నా తండ్రి, యేసయ్య దేవుడే నా దేవుడు అనేటువంటి గ్రహింపుతో ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి నిరీక్షణ గలవాడు. నా తండ్రి దేవుడని చెప్పలేకపోతే మనం చూస్తున్నాం, ఆయనే నా తండ్రి అనేటువంటి భావముతో మనం జీవించలేకపోతే మనకు నిరీక్షణలో తేడా వస్తుంది. కనుక ఆయనే నా ప్రభు, ఆయనే నా తండ్రి అనేటువంటి భావనతో ఏ వ్యక్తి తన ఆత్మీయ జీవితాన్ని నా పరలోకపు తండ్రి కొరకు జీవిస్తాను, నా ప్రభు కొరకు నేను బ్రతుకుతాను. పౌలు గారు కూడా చెప్పాడు, బ్రతుకుట క్రీస్తే అన్నాడు. కనుక అద్భుతమైనటువంటి జీవితం, ఆత్మీయ జీవితం జీవించినప్పుడే మనం చెప్పగలం, నా తండ్రి ఆయనే, నా దేవుడు ఆయనే అని మనం చెప్పగలం. ప్రభు ఎట్లా జీవించాడో, జీవించిన విధిని బట్టి, విధానాన్ని బట్టి ఆయన చెప్పాడు, ఆయనే నా తండ్రి, ఆయనే నా దేవుడు అని చెప్పగలిగాడు. మనం కూడా ఆత్మీయంగా జీవించినప్పుడు
ఆ తండ్రిని గురించి మనం కూడా చెప్పగలం. ఆయనే నా తండ్రి, ఆయనే నా దేవుడు అని చెప్పగలం. అప్పుడే పరిపూర్ణ విశ్వాసముతో, పరిపూర్ణ నిరీక్షణతో, పరిపూర్ణ ప్రభువు మీద ఉన్న ప్రేమతో మనం ముందుకు వెళ్ళగలం. రండి, దేవుని వాక్యంలో 4, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం. అంటే మనం నిరీక్షణ అనేది ఏం తీసేస్తుంది? దుఃఖాన్ని తీసివేస్తుంది, ఖచ్చితంగా తీసివేస్తుంది నిరీక్షణ. ప్రస్తుతం వ్యక్తిని చూడకపోయినా ఒక రోజున అక్షయ దేహం నిరంతరానికి ఈ సమాధి ఏమవుతుంది? ఖచ్చితంగా ఖాళీ అవుతుంది. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పాడు. ఈ సమాధి ఖచ్చితంగా ఖాళీ అవుతుంది. అయితే తాను తిరిగి లేచిన తర్వాత చూడడానికి మీరు కూడా, మనందరము కూడా ఆయన నా తండ్రిని చెప్పాలా, ఆయన నా దేవుడిని చెప్పాలా, చెప్పి అట్లా జీవించాలి. ఖచ్చితంగా ఎదుర్కోగలం, ఖచ్చితంగా కలుసుకోగలం, అద్భుతమైన రీతిలో కలిసే ప్రభువుని ఎదుర్కోగలం. బ్రతికుంటే, చనిపోతే తిరిగి అక్షయులుగా మార్చబడి, అమర్త్యులుగా చేయబడి, అద్భుతమైన రీతిలో ప్రభువుని ఎదుర్కోవడానికే మనం తిరిగి లేస్తాం అనేటువంటి సత్యం బైబిల్ చెప్తున్నటువంటి విషయం. చూడండి, 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని, అంటే వారి ఆత్మలను ఆయన ఏం చేస్తాడు? వెంట పెట్టుకుని వస్తాడు. మేము ప్రభు మాటను బట్టి చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిన మనం నిద్రించినటువంటి వ్యక్తుల కంటే ముందుగా ఆయన సన్నిధిని, ఇప్పుడే కనుక ప్రభు వస్తే మొట్టమొదట లేచేది మృతులు. మొట్టమొదట లేచేది లేచేది ఇక్కడికి ఇప్పుడే కనుక వస్తే మొట్టమొదట లేచేదని. ఇక్కడ ఉన్నాయి ఎన్ని సమాధులు ఖాళీ అయితే తెలియదు, ఎన్ని సమాధులు అక్కడనే ఉంటే తెలియదు. ఆత్మ ఛేదించుకొని వెళ్ళి వ్యక్తిని ఏం చేస్తుంది? లేపుతుంది. వాక్యం చెప్పే సత్యం. ప్రభు మాటను బట్టి మేము చెప్తున్నాం. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు వస్తాడు. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. కనుక వాళ్ళు మొట్టమొదట లేస్తారు, అక్షయులుగా లేపబడతారు. ఆ తర్వాత సజీవులమై నిలిచుండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద మనము కూడా వాళ్ళు మనం కలిసే ప్రభువుని ఎదుర్కొంటాం అనేది బైబిల్ చెప్పే సత్యం. కనుక వాస్తవం అదే జరిగేది. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోవాలి. మీరిద్దరు ఒకరినొకరు ఆదరించుకోవాలి. అందరూ ఎవరైనా ఒకరినొకరు ఇట్లాంటి పరిస్థితులలో ఆదరించేది వాక్యమే. వాళ్ళే ముందు లేస్తారు, వారిని చూస్తాం, వారిని కలుసుకుంటాం. మనం చనిపోయినా కలిసి లేవాల్సింది. కనుక క్రీస్తు, ఇదొక్క మాట మనకు ముఖ్యం. క్రీస్తు నందుండి మృతులు, ఇది ముఖ్యం. ఒకవేళ యేసు ప్రభువుకు వెలపల చావు చావేగా, ఉపయోగం లేని చావు. యేసు నందు ఉండి మృతులైన వారు మొట్టమొదట లేస్తారు. ఎవరిది అనుభవం? ఆయనే నా తండ్రి ఎవరో మీకు కూడా తండ్రి ఆయన, నాకు దేవుడు ఎవరో మీకు కూడా దేవుడు ఆయన. కనుక ప్రభువా నీకు తండ్రి నాకు తండ్రి అయ్యా, నీకు ప్రభువే లేదా నీకు దేవుడే నాకు దేవుడయ్యా, అనుకూలంగా జీవించి నా ప్రభుతో కూడా ప్రభువుని కలుసుకొని మేమందరం కలిసి నీ దగ్గరికి రావాలి అని ఆత్మీయంగా దైవికంగా మనం సిద్ధపడాలి. ఆధ్యాత్మిక విలువలతో మనం జీవించాలి. అదే క్రీస్తు నందు మృతులైన వారు మొట్టమొదట లేస్తారు. సజీవులమైన మనం
ఆ మీదట మార్పులోకి వస్తాం. వాళ్ళు ముందే మార్పులోకి వచ్చారు, తర్వాత మనం మార్పులోకి వస్తాం. అందరం కలిసి ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటాం. కనుక ఇది తాత్కాలికమే. ఈ నేను చెప్పదలుచుకున్న ఒకే ఒక మాట ఏంటంటే, ఇది తాత్కాలిక ఎడబాటు. ఎవరికి? నిజంగా ప్రభువు నమ్మిన తల్లిదండ్రులకు, ప్రభు బిడ్డగా ఉన్న ఆ బిడ్డకు ఇది ఏ ఎడబాటు? ఇది జస్ట్ తాత్కాలిక అంతే. తర్వాత కలుసుకుని ఉండేది ప్రభుత్వం, అందరూ ఉండేది ప్రభుత్వం. ఎవరు క్రీస్తు నందున గుర్తులైన మొదట వారు లేస్తారు, ఆ తర్వాత మనం కూడా కలుసుకుంటాం. అప్పుడు బ్రతుకుంటే ఏకంగా ప్రభుని ఎదుర్కొంటాం. కనుక ఇదంతా కూడా క్రైస్తవ నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ, అద్భుతమైన నిరీక్షణ. ఏ గ్రంథములో లేదు ఇట్లాంటి నిరీక్షణ. కనుక ఇది మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. కనుక మనం ధైర్యంగా నేను కలుసుకుంటాను. ఇంకొక మాట చెప్పాను, నేను వాడి దగ్గరికి పోతాను కానీ వాడు నా దగ్గరికి రాడు అన్నాడు. ఎవరు? దావీదు అన్నాడు కదా, అన్నాడు. వాడు ముందు పోయాడు, నేను వాడి దగ్గరికి పోవాల్సిందే, వాడు నా దగ్గరికి రాడు. కనుక ప్రభువులో మృతి చెందినప్పుడు అందులో చంటి బిడ్డగా, ఒక చిన్న బిడ్డగా అమాయకంగా ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు నేనంటాను 100% నో డౌట్ దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తే. దాంట్లో మనం ఇక దిగులు చెందాల్సిన అవసరమేమి లేదు. కనుక మనం కలుసుకోవాలి, నేను కూడా కలుసుకోవాలి అనేది మన దృక్పథంగా ఉండాలి, మన కోరికగా ఉండాలి. తప్పకుండా నేను కూడా చనిపోయిన లేవాలి, చనిపోకపోతే ఎదుర్కోవాలి, అక్షయుడిగా మార్చబడాలి, అక్షయుడైన ప్రభుత్వం నేను కలిసి ఉండాలి, అక్షయ రాజ్యంలో నేను ఉండాలి, తండ్రితో కూడా ఉండాలి అనేది మన అపేక్ష ఉండాలి, కోరిక ఉండాలి. ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల ప్రియమైన ప్రభువు తండ్రి, దయావాత్సల్యత కలిగిన ప్రభువ, మహిమ మహత్యమును ఆధిపత్యము అధికారము కలిగిన మా తండ్రి, యుగములకు పూర్వం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఒకటే రీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు చెందిన దేవుడు అని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మనుషులను మీరు నిర్మాణం చేసి భూమి మీదకు మీరు తగిన సమయంలో పంపిస్తున్నారు, మరలా పిలుచుతున్నారు. ప్రభా, దీని ఇష్టమైనందుకు నీకు ఎన్నో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. కీర్తనకారుడు 149లో చెప్పినట్లుగా ప్రభా, మేము పుట్టకముని ప్రేమ దినములు లెక్కించబడి ఉన్నాయి. కనుక ప్రభా మరి తండ్రి, మేము ఎంతకాలం భూమి మీద ఉండాలనేది మీరే నిర్ణయించారు. మీరు సర్వాధిపతివి. నీ యొక్క సర్వాధికారానికి శిరస్సు వంచి నమస్కరించి స్తుతించి ఆరాధిస్తున్నాం. ప్రభా, మీ దాసుడు తోడు ఎఫ్రాయిం బ్రదరు, మిరియాం సిస్టరు, వారు ప్రేమించి ఇచ్చిన చక్కటి బిడ్డను బట్టి నీకెన్నో వందనాలు. మరి కొద్ది కాలం ప్రభా మరి వారితో ఉండడానికి మీరు ఇష్టపడ్డారు, అందుకు నీకెన్నో వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయితే మీరు పిలుచుకున్నారు, అందుకు కూడా నీకు వందనాలు ప్రభా. అయితే మరి ఈ సమయంలో మరి మీరు చెప్పినట్లుగా మీ యొక్క క్రమం చొప్పున నా తండ్రి మరి ఈ యొక్క సమాధికి మేము తీసుకుని వచ్చి ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభా మీరు మీ దాసుల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మరి మరి మరియతో ప్రభా మీరు చెప్పారు, మరి నీకు దేవుడు, నాకు దేవుడు, నీ ప్రభువే నా ప్రభు, నేను ఆయన ఎదుకు ఎక్కి వెళ్ళుచున్నాను అని అయ్యా శిష్యులతో కూడా చెప్పారు. నేను తిరిగి అది ఆకాశ మండలం మేఘం మీద మరి కొనిపోబడుతూ చూశారు వారు ప్రభా. మరి అదే ప్రకారము మీరు మృతి నొందినటువంటి వారు తిరిగి లేపబడతారు,
మరి సజీవులైన వారు మరి రేపటి మార్పు పొంది వారు ఆకాశ మండలం మీద కొనిపోబడి సదాకాలం మీతో కూడా ఉంటారనే సత్యాన్ని మీరు స్పష్టంగా మీ దాసుని ద్వారా బయలుపరిచినందుకు వందనాలు. ఆ నిరీక్షణతో ప్రభా మీ యొక్క భౌతిక దేహాన్ని మరి సమాధికి అప్పగిస్తుండగా ప్రభా మరి తండ్రి మీ చిత్తానుసారంగా ప్రభా మరి తండ్రి డేవిడ్ లివింగ్స్టన్ జ్ఞాపకం చేసుకొని మీరు వచ్చినప్పుడు లేపబడి మీతో కూడా ఉండేదాని కొరకై ప్రభా మీరు సమస్తమును సిద్ధపరిచారని నమ్ముతున్నాం. అదే ప్రకారము ఇక్కడ చేరి వచ్చిన వారందరూ కూడా నీ వాక్యం విన్నారు. అలాగూ ప్రభా విశ్వసించి మరి ఆ నిరీక్షణతో ప్రభా మరి సిద్ధపడి ఉండాలని మీరు హెచ్చరించారు. దర్శించండి. ఒక్కొక్కరు ప్రభా మరి తండ్రి ఆ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయండి. శబ్దంతరం ద్వారా వింటున్నటువంటి వారు కూడా మరి దర్శించి రక్షించమని బ్రతిమాలుకుంటున్నాం. అదే ప్రకారము ప్రభా ఎఫ్రాముకు మిరియామును జ్ఞాపకం చేసుకో, వారిని ఆదరించండి. నిరీక్షణ దుఃఖమును తొలగిస్తుందని స్పష్టంగా మీరు చెప్పారు. కాబట్టి నిరీక్షణ గలవారై మరి అదే రీతిగా దావీదు చెప్పినట్లుగా నేను ఎందుకు దుఃఖపడాలి, నేను నా యొక్క బిడ్డను తీసుకొని రాలేను, కానీ నేను ఆయన ఎదుకు వెళ్తాను, కాబట్టి నేను దుఃఖపడనని తన దుఃఖము తొలగించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. వాస్తవంగా మరి ఒక దినము నిరాశ చెప్పినట్లుగా మేము ఒక దినము ఆ బిడ్డను చూడగలుగుతాం అనే నిరీక్షణ మరి తల్లిదండ్రులు దయచేయండి. అలాగే బంధుమిత్రులు చేరు వచ్చిన వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆదరించి ధైర్యపరచమని, ఎలాగూ మేము కూడా ఒక దినం మరి చనిపోతాం ప్రభావ మరి తండ్రి మళ్ళా తిరిగి లేపబడే అనుభవంలో మరి సిద్ధపడి చనిపోతే మంచిదనే సంగతి ఇప్పుడు ఎరిగి దర్శించుకోవటం సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఏడ కొడతాం? దించాక ఆడ కొడతాం. ఏడ కొడతాం ఇంకా అందుట్లో పట్టరు కదా. కొట్టే మా ఓకే కొట్టే అయ్యా మీరు అది ఎందుకు వాళ్ళు పట్టుకొని దించుతారులే, చిన్న ఏం లేదు. దిగు. ఒకళ్ళు పైకి వచ్చి ఒకళ్ళు సర్దండి. ఒకళ్ళు పైకి వస్తే ఒకళ్ళు సర్దుతారు. ఓకే. వాళ్ళు అంతేలే వాళ్ళ లెక్క వాళ్ళు పెట్టేస్తారు. రైట్. మీరేమనకండి, అది వాళ్ళ పెట్టేస్తారు. పరులకు తండ్రి స్తోత్రాలు. మీ వాక్యంలో మీరు సెలవిచ్చారు, నువ్వు మన్నే కనుక మన్నని పోదు అని. బాబా మంటిని అప్పగించి మీ కృపా కనికరాలు చొప్పున మాకున్న నిరీక్షణ ఒక్కటే, మీరు వచ్చినప్పుడు తిరిగి లేస్తాం, ఎదుర్కొంటాం. అదే నిరీక్షణతో భూస్థాపన బిడ్డను చేస్తుండగా కరుణించాలని కటాక్షము చూపి సహాయం చేయాలి. వీళ్ళు తల్లిదండ్రులు ఆదరించాలి. క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అర్థం వేయకుండా
ముందు సైడ్ వేసి దగ్గరకు వచ్చి సైడ్ వేసి వెళ్ళిపోండి. అద్దం మీద వేయొద్దు, సైడ్నే వెళ్ళి